అమ్మవారికి బలిస్తున్నారు. కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని. హ్మ్. సినిమాల్లో గూడా చూసా. సినిమాలనేవి చూస్తున్నాం కదా రోజు. ఏ ఇప్పుడు పెద్దమ్మ గుడికి వెళ్ళి పెట్టాలి ఆ రోజు. అయితే అమ్మవారు అడిగిందా? లేపోతే ఏంటి? ఎందుకలా చేస్తున్నారు? కొన్ని చోట్ల చేయట్లా. కొన్ని చోట్ల అమ్మవారికి చెయ్యరు. కొన్ని చోట్ల ఎందుకిలా చేస్తున్నారు? మూర్ఖత్వం. అంటే శాస్త్రాన్ని చాలా వరకు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా అనర్థాలు వచ్చాయి. వాళ్ళ జరుగుతున్నటువంటి మన హిందూ దీంట్లో అపార్థాలు రావడానికి కారణం మనం చేసే చేష్టలే. శాస్త్రం ఒకటి చెప్తే దాని యొక్క నిర్వచనం మరొక రకంగా చెప్పేశారన్ని. ఇక్కడ ఏమన్నాడు శాస్త్రంలో ఏం చెప్పింది? పిల్లిలో ఉన్నటువంటి దొంగ బుద్ధిని, మేకకున్న పెరికితనాన్ని, దున్నపోతుకున్న సోమరితనాన్ని బలివ్వు అని చెప్పింది. బద్ధకస్తుడిని దేంతో పోలుస్తాం? మహిషాసురుడు అంటే బద్ధకానికి ప్రతీక. బద్ధకస్తుడిని దున్నపోతుతో పోలుస్తాం. అవునా కదా? అందుకని దున్నపోతులో ఉన్న సోమరితనాన్ని, మేకకున్న పిరికితనాన్ని, పిల్లికున్నటువంటి దొంగ బుద్ధిని బలివ్వు అని చెప్పింది. అది అర్థం కాక ఏం చేశారు? డైరెక్ట్ గా జంతువులనే బలి ఇవ్వడం మొదలెట్టేశారు. అర్థమైందా నీకు?